అనంతపురం కళ్యాణదుర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు తనయుడు అలిమినేని యశ్వంత్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. పచ్చ చొక్కా పంచకట్టుతో పర్యటించారు. విట్టంపల్లి గ్రామంలో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను, మోసం చేసిన హామీలను వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు ఇచ్చే పథకాలు, వారికి అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను తెలియజేస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు మాత్రమే భరోసా ఇవ్వగలరన్న నమ్మకాన్ని ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారం ఇలానే ఎన్నికలు ప్రచారం చివరి తేదీ దాకా కూడా మేము కొనసాగిస్తూ ప్రజల వద్ద మమేకమై వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలు, చేయబోయే సంక్షేమ పథకాలు, చేయబోయే అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్లి వివరించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఈ నూతన సంవత్సరం తెలుగుదేశం పార్టీ పునః ప్రభుత్వ ఏర్పాటుకు రానుందని, వచ్చే రోజుల్లో మంచి రోజులు మన తెలుగు వారికి రాబోతున్నాయని నేను నాకు ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఒక విట్లంపల్లి గ్రామంలోనే కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 90% గ్రామాల్లో తాగునీరు అందుబాటులో లేదు. ఎండాకాలం వల్ల బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. చాలా అగమ్య స్థితిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు బతుకుతున్నారు. ఇప్పుడు 5 ఏళ్లు శాసనసభ్యురాలుగా అలాగే మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్ గారి పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఎటువంటి ప్రజా సమస్యలను వారు పట్టించుకోవట్లేదు.